హాయ్. రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ క్లాస్లో 100 క్వశ్చన్స్ మనం సైన్స్ నుండే నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో చూసే ముందే యూట్యూబ్లో అదర్ క్లాసెస్ కూడా కొన్ని చూడండి. డెఫినెట్లీ మీకు రైల్వేకి ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే దెన్ ఈ వీడియో చూడండి. ఓకేనా? సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఈరోజు రేపు మాత్రమే ఈ ఆఫర్ మీకు ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్స్ 200 రూపీస్కే ఇస్తున్నాను. 200 రూపీస్ ఓన్లీ. మీకు ఇక్కడ పెండింగ్ ఉన్నాయి, బట్ నో వరీ. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ వచ్చేసి మీకు కేవలం 50 రూపీస్ మాత్రమే. ఇందులో పాలిటీ, జీకే, సైన్స్ స్కూల్ బుక్స్, కెమిస్ట్రీ అండ్ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్, సోషల్ అండ్ సైన్స్. ఓకేనా? సో ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి. ప్రింట్కి అయితే అవకాశం ఉండదు. మీరు వీడియోలో ప్రతిసారి చెప్తూనే ఉన్నా. ఓకే? సో ఈ చాయిస్ని మాత్రం వినియోగించుకోండి. ఈ ఆఫర్ ఎప్పుడు తీసేది లేదు. మీకు 200 రూపీస్కి డబుల్ త్రిబుల్ వర్త్ ఉంటుంది మెటీరియల్. సో ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి. మీరు ఒకసారి క్లాసెస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ సెషన్ కంటిన్యూ చేయాలంటే మీరు వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం ఇట్లాంటివి చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్, సూపర్ సోనిక్ విమానం ఏ వేగంతో ఎగురుతుంది? సూపర్ సోనిక్ విమానం అనేది ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ఇదైతే ప్రయాణం చేస్తూ ఉంటుంది. ధ్వని వేగం కంటే ఎక్కువగా. మాక్ నెంబర్ దీని వేగంతో అనుసంధానించబడి ఉపయోగించబడుతుంది. మాక్ నెంబర్ అనగానే మనకి విమానం గుర్తుకు రావాలి. ఓకేనా? మాక్ నెంబర్. గబ్బిలం ఉత్పత్తి చేసే ధ్వని ఏది? గబ్బిలం అల్ట్రాసోనిక్ సౌండ్స్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అల్ట్రాసౌండ్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది కనుక చూస్తే 20 కిలో హెర్ట్జెస్ కంటే తక్కువ. 20K హెర్ట్జెస్ కంటే 20K. ఓకేనా? 20K హెర్ట్జెస్ కంటే తక్కువ. క్లియర్? 20 హెర్ట్జ్ల నుండి 20,000 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉండే శబ్దాలను ఏమంటారు? అంటే వినదగిన శబ్దాలు మనం వినొచ్చు. ఓకే? 20 హెర్ట్జెస్ టు 20,000 హెర్ట్జెస్. ఇక్కడ మనం చూస్తే 20K హెర్ట్జెస్ అంటే 20,000 హెర్ట్జెస్. గాలిలో ధ్వని వేగం ఉష్ణోగ్రత తగ్గితే డెఫినెట్లీ గాలిలో ధ్వని వేగం కూడా తగ్గుతూ ఉంటుంది. ఈ తరంగాలు వాక్యూమ్ ద్వారా ప్రసారం చేయబడవు. వాక్యూమ్ అంటే శూన్యము, అక్కడ గాలి కూడా ఉండదు అన్నట్టు. సో గాలి లేని దగ్గర ప్రసారం కానివేంటివి ధ్వనివి. ధ్వని అనేది శూన్యంలో ప్రయాణించదు. అదే ఇక్కడ మనం సైమల్టేనియస్లీ కంపేర్ చేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, కాంతి శూన్యంలో అత్యంత వేగంతో ప్రయాణం చేస్తుంది. ఓకేనా? సో అది గాలిలో ధ్వని వేగం మార్పు డాష్ ద్వారా ప్రభావితం కాదు. పీడనం ద్వారా ఎలాంటి చేంజెస్ అనేది ఉండదు. గాలి యొక్క ధ్వని వేగం. ధ్వని తరంగాలు గాలి నుండి నీటికి ప్రయాణిస్తున్నప్పుడు క్రింది వాటిలో ఏది స్థిరంగా ఉంటుంది? ఫ్రీక్వెన్సీ అనేది స్టేబుల్గా ఉంటుంది. వాషింగ్ మెషిన్ యొక్క పని సూత్రం ఏది? అంటే ఏ సూత్రంపై పని చేస్తూ ఉంటుంది? సెంట్రిఫ్యూగేషన్. గాలి యొక్క సాపేక్ష ఆర్ద్రతను కొలిచే మరియు నమోదు చేసే పరికరం ఏది? హైగ్రోమీటర్ అనేది గాలి యొక్క సాపేక్ష ఆర్ద్రతను కొలుస్తూ ఉంటుంది. గాలి యొక్క శక్తి మరియు వేగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? అనిమోమీటర్. భూకంపాల తీవ్రతను కొలిచే పరికరం ఏది? సిస్మోగ్రాఫ్. ట్రాన్సిస్టర్ తయారీలో ఉపయోగించే పదార్థం ఏది? సిలికాన్ అండి. ధ్వని శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే పరికరాన్ని ఏమంటారు? మైక్రోఫోన్స్. ఫ్లైట్ రికార్డర్ని సాంకేతికంగా ఏమంటారు? మనం చూస్తూ ఉంటాం, బ్లాక్ బాక్స్ దొరికిందా? ఈ ఫ్లైట్ క్రాషెస్ అయినప్పుడు ఏం జరిగింది వినడానికి బ్లాక్ బాక్సెస్ దొరికిందా అని అడుగుతూ ఉంటారు. న్యూస్లలో మనం చూస్తూ ఉంటాం. తేమను కొలవడానికి ఒక పరికరం ఉపయోగపడుతుంది. అది ఏది? హైగ్రోమీటర్. భూకంపాలను రికార్డు చేసే పరికరం ఇది? సిస్మోగ్రాఫ్. గాలిలో ధ్వని వేగం దేనిపై ఆధారపడి ఉండదు? గాలి పీడనము. చెరకు చక్కెర అనేది కార్బోహైడ్రేట్. ఆకుపచ్చ పండ్లు కృత్రిమ పండ్లను పండించడానికి ఉపయోగించే వాయువు ఏది? అంటే ఆకుపచ్చ పండ్లను కృత్రిమంగా పండించడానికి ఉపయోగించే వాయువు ఇథలేన్. సాధారణ ఎరువులలో అత్యంత అవసరమైన 3 మూలకాలు ఏవి? అంటే న్యాచురల్ ఎరువులలో
నత్రజని, పొటాషియం మరియు భాస్వరం. శీతల పానీయాలలో ఉండే వాయువు ఏది? కార్బన్ డైఆక్సైడ్. భారీ యంత్రాలలో కందెనగా దేన్ని ఉపయోగిస్తారు అంటే గ్రాఫైట్స్ అండి. గ్లూకోజ్ను ఈథైల్ ఆల్కహాల్గా మార్చే ఎంజైమ్ ఏది? జైమేజ్. సిల్క్ ఫైబర్ అనేది రాసాయనికంగా ఒక ప్రోటీన్. గాల్వనైజేషన్ అంటే ఏంటి? ఇనుముపై జింక్ కోటింగ్. హైడ్రోజన్ బాంబును ఎవరు అభివృద్ధి చేశారు? ఎడ్వర్డ్ టెల్లర్. సో దయచేసి మీకు చెప్పేది ఒకటి, ఇలాంటి క్లాసెస్ ఇంకా ది బెటర్గా రావాలి అన్నప్పుడు మీరు లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సో మనం ఆల్రెడీ ఇవన్నీ కూడా మనకి యాప్లో ఉన్నాయి, బట్ అక్కడ కొన్ని టైపింగ్ మిస్టేక్స్ వల్ల కొంచెం కొన్ని క్వశ్చన్స్ అటు ఇటు కనిపిస్తూ ఉంటాయి, అర్థం కానట్టు కనిపిస్తూ ఉంటాయి. వాటిని నేను ఫ్రీ టైంలో మళ్ళీ ఒకసారి రీచెక్ చేసి ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను. మీకు బిఫోర్ సంక్రాంతి ది బెస్ట్ బుక్ మీకు రిలీజ్ అవబోతూ ఉంది ప్రీవియస్ పేపర్స్ మీద. సంక్రాంతి అకేషన్గా మీకు ఇది రిలీజ్ అవబోతూ ఉంది. నేను సంక్రాంతికి తిరుపతిలో ఉంటున్నాను. తిరుపతిని రాగానే మీకు ఆన్లైన్లో ఈ బుక్స్ అనేది అవైలబిలిటీ పెడతాను. ఓకేనా? రైట్. పెరుగుకు పాలు పులియబెట్టడం దేనికి సంబంధించినది? లాక్టోబాసిల్లస్. అణుబాంబును ఎవరు అభివృద్ధి చేశారు? రాబర్ట్ ఓపెన్హైమర్. ఫ్లోరోసెంట్ ట్యూబ్లలో సాధారణంగా ఉపయోగించే పదార్థం ఏది? పాదరస యొక్క ఆవిరి మరియు ఆర్గాన్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే ఏంటి? మెగ్నీషియం హైడ్రాక్సైడ్. కాంస్యమో బ్రాంజ్ దేని యొక్క మిశ్రమం? ఇస్ అన్ అలాయ్ ఆఫ్ రాగి మరియు టిన్. బాక్సైట్ అనేది క్రింది ఏ మిశ్రమం యొక్క లోహము? అల్యూమినియం లేదా ధాతు. అట్లా అణువు యొక్క కేంద్రకం ప్రోటాన్ మరియు న్యూట్రాన్లను కలిగి ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ ప్రధానంగా డాష్ పేరుకపోవడం, కార్బన్ డైఆక్సైడ్. 18 క్యారెట్ బంగారంలో స్వచ్ఛమైన బంగారం నిష్పత్తి 75%. అదే స్వచ్ఛమైన 100% స్వచ్ఛమైన బంగారం ఇది 24 క్యారెట్స్. సో 24 క్యారెట్స్లో మనకి 18 అనేది 75% కదా. గోబర్ గ్యాస్లో ప్రధానంగా మీథేన్ ఉంటుంది. ఆకుపచ్చ పండ్లు, కృత్రిమ పండ్లను పండించడానికి ఉపయోగించే వాయువు ఏది? ఇథలిన్. నీటి సాంద్రత ఎక్కడ ఎక్కువగా ఉండొచ్చు అంటే మంచు కంటే ఎక్కువ ఉండొచ్చు. నీటి సాంద్రత అనేది మంచు కంటే ఎక్కువగా ఉంటుంది, డెన్సిటీ అనేది. ఆవిరిని వాటి ద్రవస్థితికి తిరిగి మార్చడాన్ని ఏమంటారు? సంక్షేపణం. బేకింగ్ సోడా యొక్క రసాయనిక నామం ఏంటి? సోడియం బైకార్బోనేట్. మానవ రక్తం యొక్క pH విలువ ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే 7.5 to 8 మధ్యలో. పొగ బాంబుల తయారీలో దేనిని ఉపయోగిస్తారు? స్మోక్ బాంబ్స్. భాస్వరం. జర్మన్ సిల్వర్ అనేది దేని యొక్క మిశ్రమము? జింక్, రాగి మరియు నికెల్. ప్లాజ్మా ఎందులో ఉపయోగించబడుతుంది? ఫ్లోరోసెంట్ బల్బులలో. సిన్నాభార్ యొక్క రసాయన కూర్పు HGS, మెర్క్యూరీ సల్ఫైడ్ అంటారండి. క్లోరోఫామ్ యొక్క అనుభావిక సూత్రం ఏది? CHCl3. కాల్షియం కార్బోనేట్లో కాల్షియం శాతం ఎంత? 40%. పదార్థం యొక్క సరళమైన రూపం ఏంటి? వాయు రూపం. నార్మల్గా అయితే గ్యాస్ అన్నట్టు. అత్యల్ప సాంద్రత కలిగిన పదార్థం ఏది? వాయువు. ఒక పీరియడ్లో ఎడమ నుండి కుడికి ఎలక్ట్రోనెగటివిటీ ఏమవుతుంది? పెరుగుతుంది. పాలిథిన్ అనేది థర్మోప్లాస్టిక్. నైలాన్ ఒక డాష్ కాదు అన్నాడు ఇక్కడ, హోమో పాలిమర్ కాదు. నైలాన్ థ్రెడ్లను డాష్తో తయారు చేస్తారు, పాలిమర్స్. నైలాన్ 66 ఒక కండెన్సేషన్ పాలిమర్. ఇథనాల్ నుండి తయారు చేయగల సేంద్రియ ఆమ్లం ఏది? ఎసిటిక్ ఆమ్లం. ప్రయోగశాలలో సంశ్లేషణ చేయబడిన మొదటి కర్బన సమ్మేళనం ఏది? యూరియా. చిన్న ఆకుల లోపం డాష్ వల్ల కలుగుతుంది. చిన్న ఆకులే పెరుగుతూ ఉంటాయిగా, అంటే ఆకు ఎదగకపోవడం అంటే జింకు లోపం వల్ల కలుగుతుంది. నేలలో మొక్కలకు లభించే నీరు కేశనాళిక నీరు. టెస్ట్ ట్యూబ్ బేబీస్ విషయంలో పిండం 2 నెలల తర్వాత గర్భాశయంలో ఉంచబడుతుంది. ఏ బ్లడ్ గ్రూప్ సార్వత్రిక గ్రహీత? AB గ్రూపు. రక్తం గడ్డకట్టడానికి ఏ రక్త కణం తప్పనిసరి? ప్లేట్లెట్స్. మొదటి యాంటీబయాటిక్ ఏది? పెన్సిలిన్. గుర్రం మరియు గాడిద మధ్య సంకర జాతిని ఏమంటారు? మ్యూల్. రక్తం గడ్డగట్టడానికి ఏ విటమిన్ ఉపయోగపడుతుంది? విటమిన్ K. శబ్దాలను కళ్ళుగా ఉపయోగించే జంతువు ఇది, అంటే సౌండ్స్ని బేస్ చేసుకునే అది ఇక్కడ ఒకటి ఉన్నది
అంటే ఏదన్నా ఒక యానిమల్ ఉందో లేకపోతే ఇంకేదన్నా ఉంది అని అబ్జర్వ్ చేసేది ఇది గబ్బిలం. ఎందుకంటే గబ్బిలానికి కళ్ళు ఉండవు. సో గబ్బిలానికి కళ్ళు లేని జంతువు అనే బదులు శబ్దాలను కళ్ళుగా ఉపయోగించే జంతువు అనే ఎగ్జామినర్ క్వశ్చన్ అడిగాడు. సో ఇక్కడ అర్థం చేసుకోవాలి. హృదయ స్పందన కోసం అవసరమైన సమయం ఎంత? 0.8 సెకండ్స్ ఓన్లీ. గుండెపోటు దేని వల్ల వస్తుంది? గుండెకు రక్త సరఫరా లేకపోవడం వల్ల. మొదట క్లోన్ చేయబడిన గొర్రె పేరు ఏది? డాలీ. సో లైక్ చేయండి వీడియోస్ని. ది బెస్ట్ క్లాసెస్ మాత్రమే చెప్పే ఛానల్ అండ్ ఏం అవసరమో అవి మాత్రమే చెప్పే ఛానల్ మనది అని చెప్పడానికి నేను డెఫినెట్లీ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను ఇప్పటికీ. బట్ మీ నుండి అంత సపోర్ట్ లేదని కూడా అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్ అంతే ఫీల్ అవుతూ ఉంటాం. సో మీరు చేయాల్సింది లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్. పక్షుల శాస్త్రీయ అధ్యయనాన్ని ఇలా అంటారు, ఆర్నిథాలజీ. విషం లేని పాము కొండ చిలువ. జంతువుల శాస్త్రీయ నామాన్ని వ్రాయడానికి ఉపయోగించే భాష లాటిన్. సైంటిఫిక్ నేమ్ అంటాం కదా, అది లాటిన్ లాంగ్వేజ్. అంతరించిపోయిన జంతువుల అధ్యయనాన్ని ఏమంటారు? ప్యాలింటాలజీ. ఏ జంతువును రైతు మిత్రుడు అని పిలుస్తారు? వానపాము. పక్షులకు సాధారణంగా ఎన్ని అండాశయం ఉంటుంది? 1. ఆవు పాలలో ఉండే రంగు కెరోటిన్ కారణంగా కొద్దిగా పసుపు రంగులో ఉంటుంది ఆవు పాలు మనం చూస్తే. వెనిగర్ యొక్క రసాయనిక నామం ఎసిటిక్ యాసిడ్. ప్రపంచంలోని ఏకైక విషపూరిత బల్లి హెలోడర్మా. సాధారణ టేబుల్ ఉప్పు సోడియం క్లోరైడ్. దెన్ బేకింగ్ సోడా అంటే ఏంటి? సోడియం బైకార్బోనేట్. మొక్కలు వాటి పోషకాలను ప్రధానంగా ఎక్కడి నుండి గ్రహిస్తాయి? నేల నుండి. అత్యంత తెలివైన క్షీరదాలేవి? డాల్ఫిన్స్. ఉప్పు నీటిలో పెరిగే మొక్కలను ఏమంటారు? హలోఫైట్స్. రక్తం గడ్డగట్టడంలో సహాయపడే పోథ్రాంబిన్ని దేని ద్వారా విడుదలవుతుంది? ప్లేట్లెట్స్ ద్వారా. ఇసుకపై పెరిగే మొక్కలను ఏమంటారు? సామ్నోపైట్స్. మొక్కలు డాష్ని కలిగి ఉంటాయి, అయితే జంతువులలో అది ఉండదు. మొక్కలలో సెల్యులోజ్ ఉంటుంది, బట్ జంతువులలో ఉండదు. గవెద బిళ్ళలు దేని వల్ల వచ్చే వ్యాధి? వైరస్ వల్ల వస్తుంది. మన రక్తంలోని ఆక్సిజన్ హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ద్వారా రవాణా చేయబడుతుంది. పప్పులు ప్రోటీన్లకు మంచి ఫుడ్. గాలి ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఏమంటారు? ఎనిమోఫిలీ. సాధారణ మానవులో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య 46, 23 జతలు అని చెప్పాలి. పెన్సిలిన్ను కనుగొన్న వ్యక్తి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. రక్తపోటును కొలిచే పరికరాన్ని ఏమంటారు? స్పిగ్నోమానోమీటర్. కొత్తిమీరలో ఉపయోగకరమైన భాగాలేవి? ఆకులు మరియు ఎండిన పండ్లు. మానవుని రక్తం యొక్క pH విలువ 7.4. గాయిటర్ దేని లోపం వల్ల వస్తుంది? అయోడిన్. క్యాబేజీలో తినదగిన భాగం ఇది? ఏపుగా ఉండే మొగ్గ. మానవులో సాధారణ శరీర ఉష్ణోగ్రత 98.6. మొగదోమ అనాఫిలిస్ ఏం తింటుంది? పువ్వు యొక్క మకరందం. చాలా ఆకుకూరలలో సమృద్ధిగా ఉండే మూలకం ఇది? ఐరన్. సో ఇక్కడ వరకు మనం నేర్చుకున్నాం. సో ది బెస్ట్ అందించినప్పుడు మీ సపోర్ట్ కూడా అంతే ఉండాలని కోరుకుంటున్నాం. సో మీకు ఏదైతే 8,000 అన్నానో ప్రాపర్గా ప్రిపేర్ అవుతూ ఉండండి. నేను అందులో ఏమైనా చిన్న మిస్టేక్స్ అంటే టైపింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే చేంజ్ చేస్తూనే ఉన్నాను. ఈ విధంగా మీకు సంక్రాంతికి తర్వాత నేను వెళ్ళి రాగానే ఆల్రెడీ అంతా అయిపోయింది. సో కొంచెం ఎడిటింగ్ ఉంది, అది చేస్తూ ఉన్నాను. అది అయిపోయాక డైరెక్ట్ మాట్లాడడం కూడా జరిగింది ప్రింట్కి. సో వన్స్ ఒక్కసారి ఫెస్టివల్ తర్వాత మనం ఈ బుక్ అయితే ఫెస్టివల్ నుండి రాగానే నేను 15th వస్తాను, మీకు 18th ఆ టైంలోపు మీకు బుక్ రిలీజ్ అవుతుంది. బిఫోర్ గ్రూప్ డి నోటిఫికేషన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యే ముందే. సో నో వరీస్, బట్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ మీరు పెట్టే ఆ 200 లేదా 300 లేదా 500, మ్యాక్సిమం 500 కదా మన దగ్గర. 500 రూపీస్ వర్తీ ఉంటుంది క్లాసెస్. సో నో వరీ, బాగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా నా నుండి మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. బాయ్.